ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. విశాఖ నగరం 94వ వార్డులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జోన్ 8 కార్యాలయం వద్ద గల స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన యతిరాజుల నాగేశ్వరరావు భారీ కేకును కత్తిరించి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించారు. పేద మహిళలకు చీరలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కనీ విని ఎరుగని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎంగా జగనే రావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు వైసీపీకే వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గోవింద్ పట్నాయక్, పార్టీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు, నరసింగరావు, రామకృష్ణ, జగదీష్, శంకర్, కొలయ్య తదితరులు జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మరి ఈ రోజున మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94వ వార్డుకి సంబంధించిన సీనియర్ నాయకులు మరి యువజన అధ్యక్షులు నరసింహరావు గారు, అలాగే సీనియర్ నాయకులు రామకృష్ణ గారు, మరి మోస్ట్ సీనియర్స్ శంకరు, జగదీష్, గోవింద్ పట్నాయక్, ఈశ్వరరావు మాస్టర్ గారు, అప్పారావు గారు, వర్మ గారు, ఆవాల కొల్లయ్య గారు, తదితరులు వినోద్, తదితరులు సీనియర్ నాయకత్వం అంతా కలిసి మరి చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ భారీ ఎత్తున అధికారం రావడానికి ఇది ఒక పునాదని. ఎందుకంటే పెందుర్తి నియోజకవర్గంలో అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేని మళ్ళీ భారీ ఎత్తున గెలిపించే ప్రయత్నం మళ్ళీ కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజున 94వ వార్డులో సీనియర్ నాయకత్వం అంతా కలిసి మరి ఈ రోజున వైఎస్ఆర్ జాతీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరి 94వ వార్డు అప్పలనరసింహనగర్ కోడల్లో నేషనల్ హైవే మీద వైఎస్ఆర్ విగ్రహం వద్ద మేమంతా ఘనంగా కాలనీ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమం మరి జయప్రదం చేశారు. మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలంతా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 సీట్లతో సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనన్ని విధంగా ఆంధ్రప్రదేశ్లో గాంధీ గారు పరిపాలన వచ్చింది.